మన కథల ప్రపంచానికి స్వాగతం. ఇవాళ మీ ముందుకు లంక బిందెలు అనే నీతి కథతో వచ్చాను. ఈ కథ రచన శ్రీమతి రాజలక్ష్మి గారు. ఒక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా చురుకైనవాడు. ఏ విషయమైనా వెంటనే అర్థం చేసుకునేవాడు. కానీ కష్టపడి పనిచేయడం, కష్టపడి చదవడం మాత్రం చేసేవాడు కాదు. సోము మాత్రం నిదానంగా నేర్చుకునేవాడు. కష్టపడి పనిచేసేవాడు, కష్టపడి చదివేవాడు. అందుకే గురువుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు ఇద్దరూ బడికి నడుచుకుంటూ వెళుతుండగా వాళ్ళకి ఒక స్వామీజీ ఎదురయ్యాడు. వాళ్ళు నమస్కారం చేయగానే ఆ స్వామీజీ వాళ్ళ ముఖాలను తీక్షణంగా చూశాడు. అతని కళ్ళల్లో ఏదో విచిత్రమైన భావన. మొదట సోమును చూసి ఇలా అన్నాడు, నీ తలరాత అంత గొప్పగా లేదు. నువ్వు కష్టపడితేనే జీవితంలోకి పైకి వెళతావు. సోము చిన్నబుచ్చుకున్నాడు. తర్వాత రామును చూసి స్వామీజీ ఇలా అన్నారు, నీ తలరాత అద్భుతం. నీకు 2 లంక బిందులు దొరుకుతాయి. అది విన్న రాము ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇక తన జీవితంలో కష్టపడక్కర్లేదు అనుకున్నాడు. సోము మాత్రం నిశ్శబ్దంగా ఆలోచించాడు. ఏమైనా సరే కష్టపడాలి, ఎదగాలి అని నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచాయి. రాము లంక బిందెల కోసం ఎదురు చూస్తూ చదువును అశ్రద్ధ చేశాడు. చివరికి 10వ తరగతిలో కూడా ఫెయిల్ అయ్యాడు. సోము మాత్రం చాలా కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. పట్టణానికి వెళ్ళి పై చదువులు కొనసాగించి మంచి ఉద్యోగం సంపాదించాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించసాగాడు. ఇక రాము ఎప్పటికైనా లంక బిందెలు దొరుకుతాయి అనే ఆశతో ఏ పని చేయకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని పరిస్థితి చూసి ఆ బాధలో తన తల్లిదండ్రులు కూడా చనిపోయారు. జీవితం తలకిందులయ్యింది. రాము తన సొంత పొలాన్నే అమ్ముకొని అందులోనే రైతు కూలీగా పనిచేయాల్సి వచ్చింది. ఒకరోజు పొలం దున్నుతూ ఉండగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని చూస్తే నిజంగానే లంక బిందెలు. రాము కళ్ళల్లో ఆశ మెరిసింది. కల నిజమైనట్లు అనిపించింది. కానీ వెంటనే ఆ పొలం యజమాని వచ్చి ఆ బిందెలను తీసుకుని వెళ్ళిపోయాడు. రాము నిశ్శబ్దంగా పొలం గట్టు మీద కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు. అప్పుడే అతనికి అర్థమైంది, స్వామీజీ చెప్పింది నిజమే. తనకు లంక బిందెలు దొరికాయి. కానీ ఇప్పుడు పొలం తనది కాదు. తను కష్టపడి ఉంటే ఇప్పుడు ఆ పొలం తనదే అయి ఉండేది. లంక బిందెలు కూడా తనవే అయ్యేవి. తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. స్వామీజీ స్వరం చెవిలో వినిపించినట్లు అనిపిస్తోంది. నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, అవే అసలు సంపద. అవి సోముకి చాలా ముందే దొరికాయి. అందుకే అతను ఎదిగాడు. ఆ రోజు నుంచి రాము ఉచితంగా వచ్చే అదృష్టం కోసం ఎదురు చూడలేదు. కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. జీవితంలో పైకి ఎదిగాడు. అందుకే తలరాత కాదు, మన కష్టమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.